మన పేషెంట్ కృపరాణి గారు 2 days బ్యాక్ వెజినల్ హిస్టెక్టమీ జరిగింది. చాలా డేస్ నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. చేయించుకోవాలా వద్దా అని చెప్పేసి సమస్య బాధపడుతున్నారు కానీ చేయించుకోలేదు. లాస్ట్ కి గట్టిగా చెప్పడం వల్ల చేయించుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది అడుగుదాము. ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది మేడం. ఇంతకుముందు బాగా కడుపు నొప్పితో బాధపడేదాన్ని, బ్లీడింగ్ అయ్యేది. మిమ్మల్ని కలిసాక కొంచెం చేయించుకోండి, ఇట్లా కణితలు అయినాయి అనేసి చెప్తే చేయించుకోండి మంచిగా ఉంటది అంటే భయపడుతూ ఉన్నాను మేడం. ఏం కాదు చేయించుకోండి మంచిగా ఉంటది. ఇప్పుడు బానే ఉందిగా? ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఈ రోజు తన్ని డిశ్చార్జ్ చేస్తున్నాను. ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చే డౌట్స్ ఏంటి? ఫస్ట్ ఏమేమి తినాలా మేడం, అలా జాగ్రత్తలు ఏం పనులు తీసుకోవాలి? అన్ని ఆహారం తినొచ్చు. పాలు, గుడ్లు, ఆకుకూరలు అనేవి ఎక్కువ తీసుకోండి. వాటర్ అనేది కూడా 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. బరువైన పనులు అనేది ఎత్తకండి. కనీసం 3 kgs అయితే బరువు ఎత్తవచ్చు. 3 kgs కన్నా ఎక్కువ బరువు ఎత్తారనుకో అది మన పొట్ట మీద ప్రెజర్ అయ్యి నొప్పి అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటది అనమాట. నార్మల్ గా మీరు పనికి వెళ్తారు కదా, ఆల్రెడీ మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా, అదొక 3 to 6 weeks తర్వాత మీరు మీ ఆఫీస్కి అనేది వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి కొంచెం రెస్ట్ అనేది తీసుకోవాలి. పర్సనల్ హైజీన్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవాలి. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా మంచిగా చేస్తారు. భయపడేదాన్ని చాలా, మీరు చాలా ధైర్యం చెప్తారు, మంచిగా చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.